హలో హలో మేడం నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ అండి. అమ్మ చెప్పండి. ఒకసారి మీరేనండి మాట్లాడేది? అమ్మ నేనే మాట్లాడుతుంది. ఓకే, మీ పేరన్నా మేము చూస్తున్నాను. నా పేరు శివ అమ్మ. నా పేరు శివ, బరిగల శివ. చాలా చాలా థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుల పక్షంగా ఒక వారధిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మీరు ఒక్కరు మాత్రం పోరాడుతున్నారు. రియల్ గా అప్రిషియేట్ యూ అన్న. మీరు నాకంటే చాలా చిన్నోళ్ళే, కానీ మిమ్మల్ని అన్న అని పిలవక తప్పట్లేదు. అంత తమ్ముడే అనక్క, తమ్ముడాను, వీలుంటే రాను పడతాను. అట్లా వద్దన్నా. థ్యాంక్ యూ తమ్ముడు అనొచ్చు, కరెక్టే. కానీ నిజంగా ఎంత పోరాడుతున్నాం అంటే మా క్రైస్తవుల పట్ల మా హృదయ వేదన, బాధ, మా పక్షంగా ఉండి ఒక యుద్ధం చేస్తున్నాం అనుకోవాలి నాన్న. నిజంగా రాజ్గోడ్ అన్నకి కూడా చాలా 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 నిండు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని గొప్పగా దీవించును గాక. అలాగే ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండను గాక. ఎందుకంటే నిజము ఎప్పుడు అబద్ధానికి చేటుగా ఉంటది. ఆ నిజాన్ని ఎప్పుడు ఏ రకంగా కొట్టేయాలా అని చూస్తా ఉంటాడు దొంగ అనేటోడు. ఆ దొంగల నుంచి కూడా మీరు కూడా కాపాడబడాలని నేను కోరుకుంటున్నాను. మంచి మంచి విషయాలు రాజుగూడ అన్న నుంచి మంచి మంచి సత్యాలు ఉన్న అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 10 years నుంచి కూడా ఎన్నెన్నో జరుగుతున్నాయి. మణిపూర్ లో జరిగే అల్లర్లు ఎన్నో చూసినాము. మణిపూర్ లో జరిగిన అల్లర్లు అప్పుడే అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి. నెక్స్ట్ అక్కడ నుంచి సౌత్ నుంచి, అదే నార్త్ నుంచి సౌత్ కు వస్తది అనుకుంటూనే ఉన్నాం. అన్నట్టుగానే రానే వచ్చింది. అందులో ప్రవీణ్ పగడాలన్న చనిపోయింది అనుకుంటున్నాం. ఎందుకంటే పాస్టర్స్ ని లేకుండా చేస్తే కాపర్లు లేని సంఘము చిందరవందర అయిపోతే అప్పుడు గొర్రెలు అనేటివి ఇక వాటికి మేత అనేది దొరకక చిందరవందర అయిపోతాయి. చర్చి పాస్టర్లను లేకుండా చేస్తే ఈ క్రైస్తవులను విశ్వాసులను ఈజీగా చంపవచ్చు, బెదిరించవచ్చు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలన్నట్టు. ఏదైతే వాళ్ళు సనాతని ధర్మం అని అంటున్నారో అది తీసుకురావడానికి 100% చేస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఒకటి మా తరపున సజెషన్, ఈ సౌత్ ఇండియా సపరేట్ కావాలని అందరూ కోరుకుంటే బాగుంటది అనేసి నా ఒపీనియన్ అనిపిస్తుంది. ఎప్పటి నుంచో కూడా డిమాండ్ ఉంది అక్క, మీరు చెప్పింది కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు మొన్న డీలిమిటేషన్లో కూడా కోరుకున్నారు. మొన్న గతంలో కూడా తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున చర్చలు పెట్టిళ్ళు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఉంది. ఎందుకోసం అంటే భయంకరమైనటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు అక్క. తప్పకుండా రాబోయే రోజుల్లో మీలాంటి ఈ నిర్ణయం కూడా నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది పాస్టర్స్ మీరు అందులో వేసినారు. మీరు దాంట్లో ప్రవీణ్ షారోన్ సిస్టర్, శామ్యుల్ పట్టా అండ్ శామ్యుల్ సుధాకర్, శ్యామ్ కిషోర్ బ్రదర్, జాన్ వెస్లీ బ్రదర్, ఇంత మందిని వాళ్ళంతా పేరు మోసినటువంటి పాస్టర్లు. ఇప్పుడు ఈయన ప్రవీణ్ పగడాల గారు కూడా పేరు మోసినటువంటి పాస్టర్, ఒక ఇంటెలెక్చువల్ అయినా ఆయన ఇంటెలెక్చువల్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఇంటెలెక్చువల్ పాస్టర్, దమ్ము ధైర్యం ఉన్న డేర్ అండ్ డైనమిక్ పాస్టర్ అయినా. అటువంటి పాస్టర్ ను అంటే అటువంటి పెద్ద తలకాయలను అసలు మనుషుల్లో క్రిస్టియానిటీలో జ్ఞానం ఎవరైతే ఉన్నదో, ఎవరైతే కొంచెం గొప్పగా పేరు మోస్తుండ్రో వాళ్ళందరినీ సంహరిస్తే మిగతా వాళ్ళందరూ ఒట్టోళ్లే, వాళ్ళని ఈజీగా నీరు గార్చేయచ్చు అన్న ప్లాన్ లో చేస్తున్నారు వీళ్ళు. చాప కింద నీరులాగా తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఒక్క ప్రవీణ్ చనిపోతే 2 రాష్ట్రాలు ఏకమైపోయినాయి. దీన్ని ఎట్లా చల్లారాలని ఇప్పుడు ప్రవీణ్ పోస్ట్ మార్టం కూడా ఇంతవరకు నివేదిక తీసుకురాలేదు కరెక్ట్ గా. ఎందుకు? అది హత్య అని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అది ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో అల్లరికి వెళ్ళిపోతే దేశం ప్లస్ ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇప్పుడు యాక్సిడెంటల్ గా క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. అవును, మొదటి నుంచి కూడా రాష్ట్రంలో కంటిన్యూగా మీరు చూస్తున్నారు, కంటిన్యూగా పేపర్లు కూడా రాస్తున్నారు. మన పేపర్లు రాసింది తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మనం రాసిన ఎవిడెన్సే పోలీసులు మాట్లాడుతున్నారు, మనం రాసిన ఎవిడెన్సే అధికారులు మాట్లాడుతున్నారు. కానీ బయటికి పాస్టర్లు, క్రైస్తవ సమాజం అయితే బయటికి రాలేకపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది మాకైతే. భయంకరమైనటువంటి కాల్స్, భయంకర థ్రెట్ కాల్స్ నాకు వచ్చినప్పుడు కూడా నేను నిర్భయంగా ధైర్యంగా చెప్తున్నాను,
లైవ్లో నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసి మాట్లాడుతున్నాను, అటు ఎవరినైనా ఎదుర్కొంటున్నాను. కానీ క్రైస్తవ సమాజం ఎందుకు స్పందించలేకపోతుంది? నిన్ను నువ్వు చేసిన మంచిని వాళ్ళు తప్పు అని 100 సార్లు చెప్తుంటే కనీసం మంచి అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? కనీసం ఎందుకు ప్రొటెక్షన్ వేసుకోలేకపోతున్నా అనేది నేను మార్నింగ్ నుంచి అదే చెప్తున్నాక. అవును అవును, ఎందుకంటే క్రైస్తవులను ఒక్క పాస్టర్లను కాదు, వాళ్ళు టార్గెట్ నెక్స్ట్ ఫస్ట్ మెయిన్ పాస్టర్లు అందరినీ వేసేస్తే తర్వాత క్రైస్తవులను ఈజీగా చర్చిలలో పోయి కొట్టవచ్చు. ఎన్ని చర్చిలు కాల్ చేసిండ్రు, ఎంతమంది విశ్వాసాలు కొట్టిండ్రు, ధ్వంసం చేసిండ్రు, దారుణంగా చంపేసిండ్రు. మణిపూర్ లో జరిగేదే సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా జరగబోయేది. అవును అక్క. ఇంకోటి మీకు ఇంకో న్యూస్ కూడా చెప్తున్నాక, అంటే మీరు థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీరు లైవ్లో కనెక్ట్ అవ్వడం. శంకరపల్లిలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి శంకరపల్లిలో కూడా పాస్టర్ల మీద దాడి చేశారు. పాస్టర్ల చర్చలకు పోయి ఘోరం చావు బతుకుల మధ్య అక్కడ ఉన్నటువంటి అదే గ్రామస్తులు హిందువులను పోయి ఆ చర్చిలకు పోయి దాడి చేశారు. పాపం నిజంగా ఈ విషయం ఎంతమంది తెలుసో తెలియదు, కానీ నేను రాశాను, వాళ్ళకి అరెస్ట్ అయ్యేదాకా రాశాను, అక్కడ ఉన్నటువంటి సిపితో మాట్లాడాను, అక్కడ జరిగినటువంటి అన్యాయం మీద రాశాను, ప్రధాన వార్త కూడా రాశాను శంకరపల్లిలో. ఇక్కడ మీరు లైవ్లో కొడితే జైబీన్ దినపత్రికలో కొడితే వస్తుంది, బ్యానర్ వార్త రాసి సీఎంకు మేలుకొల్పిన, మీరు వెంటనే అరెస్ట్ చేయండి, ఇది ముద్దర మీరు పడద్దు. ఒక పక్కన మణిపూర్ లాంటి సంఘటనలో పోయి రాహుల్ గాంధీ పోయి అక్కడ అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ ప్రభుత్వంలో మీరు శంకరపల్లిలో ఉన్నటువంటి చర్చల మీద పోయి దాడులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు అంతా ఎంత ఘోరం. ఇంకోటి వరంగల్లో ఒక చాలా పెద్ద చర్చి, 137 సంవత్సరాల చర్చి ఉంటుంది అక్కడ, దాన్ని అన్యక్రాంతానికి గురి చేసి అక్కడ ఉన్న చర్చిలో ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ దాన్ని అమ్మాలని చూసారు. అది కొన్ని కోట్ల రూపాయల ఆస్తి. దాన్ని అమ్మాలని చూస్తే ప్రధానంగా కూడా ఎమ్మెల్యేతోనే అక్కడ ఉన్న సీఎంతో అందరితో మాట్లాడి ఆ చర్చిని ఎవరైతే కబ్జా చేయాలనుకున్నారో వాళ్ళ కోసం నిలబడ్డ జైబీం టీవీ జైబీం దినపత్రికనాక ఇది ఒక 3 నెలలు అవుతుంది రాసిన ప్రధానంగా. అంటే ఎక్కడేం జరిగినా నాకే కులాల మతాలతో ఏ సంబంధాలు, కానీ మానవత్వం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడైనా పాస్టర్లు స్పందించకపోతే ఇలాంటి సంఘటనలు ఎప్పటి నుంచో జరుగుతుంటే ఒక ప్రవీణ్ పగడల్ లాంటి వ్యక్తి అప్పుడే స్పందిస్తే ప్రవీణ్ పగడల్ లాంటి వ్యక్తి చనిపోకపోయాడు కదా. అదే కదా పాపం ఆయన చెప్పిండంట, ఆయన సెక్రటరీ చెప్తుంది, ఇంత పెద్ద మనిషిని నేను ఇంత పెట్టినా కూడా ఎవరు స్పందించట్లేదు అంటే ఈ క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది అంటే వాళ్ళ వరకు వస్తేనే కానీ లేస్తారు, లేకపోతే లేవరా. వీళ్ళు కూడా నేను మీ పక్షంగా మీ తరపున నేను ఆ క్రైస్తవ సమాజానికి నేను కూడా ఏంటనంటే పిలుపునిస్తున్నా, క్రైస్తవులారా మీరు ఇంట్లో కూర్చొని ఊకదంపుడు ముచ్చట్లు దేవుడా అని గాలికి దీపం పెడితే కాదు, మనం చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి, మనం బయటికి రావాలి. ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న రాజుబోర్డ్ అన్న మన కోసం ఎంత పోరాటం చేస్తున్నాడు, ఉన్న నిజాలన్నీ నిర్భయంగా బయటికి చెప్తున్నాడు. క్రైస్తవ సమాజం ఎందుకు బయటికి రావట్లేదు? మళ్ళీ ఇంకొకటి జరిగేంత వరకు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? అందరు క్రైస్తవులు అందరూ కూడా మీరు బయటికి రండి, మనం పోరాటం చేస్తేనే మనకి బ్రతుకులు ఉంటాయి, మనం పోరాటం చేస్తేనే మనకి విజయం ఉంటాయి. మన జోలికి రావాలన్నా కూడా వాడు భయపడాలి, ఇంకొక హత్య జరగాలన్నా కూడా వాళ్ళు భయపడాలి. ఇది ఒక క్రైస్తవులే కాదు, హిందువులైనా ముస్లింలైనా మనిషి ఒక మనిషిని చంపే హక్కు ఇంకొక మనిషికి లేదు. ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం ఇచ్చిందా? ఏ దేవుడు ఇచ్చిండా చంపమని చెప్పిండా? చెప్పలేదు కదా. అవునక్క, మీకున్న మంచి ఆలోచన, మీకున్న గడిచి కాక నేను నిజంగా ప్రైజ్ లాట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకున్న మాటలను ఈ విధంగా సమాజంతో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఒక యూకే మేడం, అమ్మాయి మేడం వాళ్ళు అద్భుతంగా మాట్లాడు, ఇంకో చెన్నై నుంచి మాట్లాడు, హైదరాబాద్ నుంచి నువ్వు మాట్లాడు, చూడు ఎంత అద్భుతంగా. దయచేసి వీళ్ళు మాట్లాడేటువంటి సత్యమైన మాటలు, వాళ్ళ బాధ, వాళ్ళ గుండెల నిండా నింపుకున్నటువంటి బాధను చెప్తున్నారు. దయచేసి ఎవరైతే బైబుల్ పట్టుకున్నటువంటి మేధావులు ఉన్నారో, ఎవరైతే బైబుల్ పట్టుకొని గొప్ప గొప్ప ప్రసంగాలు వేసేటువంటి వ్యక్తులు ఉన్నారో, మీ మీద అన్యాయం జరగక ముందుకే ప్రశ్నించండి, మీకు నష్టం జరగక ముందుకే ప్రశ్నించండి. ప్రవీణ్ పగడాల్ లాంటి ఒక ఇంటెలెక్చువల్ కోల్పోయినాం, ఇంకే అంతకన్నా పెద్ద ఇంటెలెక్చువల్ ఉండరు. అంతే కదా. అదే కాకుండా ఇప్పుడు ప్రశ్నించిన గొంతు అజయ్ బాబుని క్రైస్తవ సంఘం ఇంకేటక్క. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చాలా మంది అబ్యూజ్ గా కామెంట్ చేస్తున్నారు. నేను మాట్లాడే లైవ్ లో చాలా మంది అబ్యూజ్ గా కామెంట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాధాకరమో, ఎంత అవమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సన్స్ కి అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఈ బాధ అనుభవిస్తారు. 100% వాళ్ళ ఇళ్లలో వస్తుంది, రాకుండా ఉండదు. ప్రతి ఒక్కరి చావు అనేది ప్రతి ఒక్కరికి రాసి ఉంది. కానీ ఎప్పుడు ఎట్లా వస్తుంది? సహజ మరణం అయితే ఓకే, కానీ మతాల పేరిట కులాల పేరిట ఈ రీతిగా చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్? అక్క థ్యాంక్ యూ. ఇంకో కాల్ మాట్లాడదా? ధన్యవాదాలు అక్క. ఇంకొకటి తమ్ముడు, ఇంకొకటి ఇప్పుడు అజయ్ పాస్టర్ అరెస్ట్ చేసిండ్రు కదా మాట్లాడినందుకు, ఈ మతాల పేరిట ఈ రాముడిని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని. అదే రాధా మనోహర్ దాస్ గాని, అదే సుబ్బున గాని, అదే లలిత కుమార్ గాని మరియమ్మకే పుట్టిండా? ఎంతమందికి పుట్టిండు యేసు అని అన్నారు. ఎంత బాధాకరం అక్క. నిజంగా బైబుల్ పట్టుకున్న క్రైస్తవ సమాజం అంతా నిజంగా రోడ్ల మీదకి రావాలి. ఆ మాట కోసమే రోడ్ల మీదకి రావాలి.
ఎందుకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అజయ్ బాబు వాళ్ళ మీద పెట్టిండ్రు. ఈయనెవరు? సరిపల్ల రాజేష్ మహాసేన హిందువుల పక్షంగా దళితుల పక్షంగా పోరాడతానని చెప్పేసి ఇది మన గుర్రె వేషం వేసుకొని వచ్చిన తోడేలు వచ్చి చెప్పి క్రిస్టియన్లకు సపోర్ట్ ఉంటాను, హిందువులకి దళితులకు సపోర్ట్ ఉంటాను అని చెప్పి ఈ రోజు ఎట్లా మారిపోయింది ఆయన? అంటే పదవి కోసం మారిపోయిండు. పదవి కోసం ఏదైతే మీరు ఎవరైతే పెంచి పోషించాలో వాళ్ళనే నిందలేస్తున్నాడు. ఏ సమాజం అయితే పరితపించి, ఏ సమాజం అయితే నెలకొల్పింది, ఏ సమాజం కోసం అయితే నిలబెట్టిండో ఆ సమాజాన్ని ఇలా ఆయననే ఏలన చేసినప్పుడు ఇంకా అధికారులు అన్నట్టు ఎందుకు స్పందిస్తారక్క? ఏ విధంగా నిలబడతారు? ఈ హమారా ప్రసాద్ అయితే ఆయన ఒట్టి డొల్ల నిజం చెప్పొచ్చు. వీళ్ళందరూ చూస్తే వాళ్ళందరిని పట్టుకొని వచ్చి ఏదో టీవీలో కనబడాలన్నట్టు వస్తున్నాడే తప్ప ఆయనలో నిజంగా డొల్ల, ఆయనలో అంత మ్యాటర్ ఏం లేదు. మెయిన్ ఉన్న వాళ్ళు వీళ్ళ పేర్లు పెట్టినప్పుడు ఈయనని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే క్రైస్తవ సమాజం అంటే ఇంత చిన్న చులకనా గవర్నమెంట్ కి? అంతే కదా అక్క, ఇప్పుడు జరిగేది అదే కదా. అజయ్ పాస్టర్ గారు మాట్లాడింది దాని విషయంలో కదా, అట్లా మాట్లాడిన తర్వాతనే కదా ఆయన అరెస్ట్ చేసింది. కనీసం ఎవరు కూడా ఇప్పటికైనా బయటకు రావట్లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడినందుకు అజయ్ పాస్టర్ గారిని అరెస్ట్ చేసిండ్రు. చూడు ఎంత ఇదే ఒక హిందువులు అయితే, ఇదే ఒక రంగరాజన్ మీద దాడి జరిగితే వెంటనే తెలుగు రాష్ట్రాలు అందరూ స్పందించారు. తెలుగు రాష్ట్రాలు వెంటనే స్పందించారు, అరెస్ట్ అయిపోయారు. సిపిల్ బయలు, డీజిల్ బయలు, ఐజిల్ బయలు, ఐపీఎస్ బయలు అందరూ ఉరికిపోయినారు. మరి క్రిస్టియన్లు అనేసరికి ఎందుకు వస్తలేరు? చూడండి అక్క ఎంత సత్యం చెప్తుందో. హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్క అద్భుతంగా చెప్తుంది. ఇప్పటికైనా మేల్కోలండి, లేకపోతే క్రైస్తవ సమాజం మీ మనుగడకే ప్రమాదం ఉంది. మీ మనుగడ ప్రమాదంలో నెట్టవేయబడుతుంది. మీ క్రైస్తవ భూములు అమ్మేయడానికి కూడా కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. మీకోసం మీరు బైబుల్ పట్టుకుంటే మానభంగాలు రేపులు లేచి మర్డర్లు వేయడానికి కూడా సిద్ధపడతారు. అక్క చెప్తున్నటువంటి మాటలు చూడండి. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటికి రండి. ఇప్పటికైనా ఒక యూనిట్గా ఏర్పడండి. అక్కడ ఉన్నటువంటి హిందుత్వ ధర్మాలక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రామంతపూర్ సంబంధించిన ఒక వ్యక్తి ఉప్పల్ పిఎస్సీలో కేసు పెట్టిండు అజయ్ బాబు మీద. వాళ్ళు ఎందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడదు? అందరూ ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు సబ్బండ కులాలు, సబ్బండ మతాలు, సబ్బండ వర్ణాలు, సబ్బండ త్యాగాలు ఎందరో ఉన్నారు. ఇలా తెలంగాణ కోసం అమరులైనటువంటి ఎన్నో కుటుంబాలు, అంటే వాళ్ళందరూ కూడా ఒక నినాదం కోసం కష్టపడ్డారు. ఇవాళ ఏ ప్రభుత్వాలైనా ఏదైనా ఎందుకోసం అంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఒక కాజు మీద నిలబడ్డప్పుడు వాళ్ళందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ నిలబడ్డారు. ఇలా ఈ క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఎందుకు జాయింట్ యాక్షన్ కమిటీలు నిలబడలేకపోతున్నారు? ఒకటి ఆల్రెడీ కొంతమంది మన ఆంధ్రలో నిలబడి కేసు వేసారు. వాళ్ళు అణచివేస్తున్నారు అక్క. ఎక్కడైతే ఆంధ్ర నిలబడుతున్నారో ఆంధ్రాలో ఉన్నటువంటి చైతన్యము అక్కడ ఎవరైతే పాఠశాలలు వచ్చి రాజమండ్రిలో కానీ, శ్రీకాకుళంలో కానీ, గుంటూరులో కానీ, అక్కడ విజయవాడలో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్గా ఏర్పడితే వాళ్ళందరి మీద కూడా భయభ్రాంతుల గురించి కేసులు పెడుతున్నారు. వాళ్ళకు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి మీరు రోడ్ల మీదకి వస్తే ఈ చట్టం కింద మీరు జైలుకు పోతారు, మీరు అలా చేస్తారంటే వాళ్ళు భయం బిక్కు అని. అందుకోసం నేను రాసిన ఆ వార్త కూడా రాశాను. ఇలా ప్రధాన వార్త అదే రాశాను, అది కూడా చెప్పాను నేను. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా భయపెట్టుకుంటూ ఉంటే భయపడుతూ పోతూ ఉంటే చంపుతూనే ఉంటారు. భయపడిన వాళ్ళని భయపెడుతూనే పోతూ ఉంటారు. అది కాకుండా ఇంకొకటైనా మీ తరపు నుంచి ఈ జేబీఎం టీవీ తరపు నుంచి నేను మా పాస్టర్స్ కి, క్రైస్తవులందరికీ నేను ఇంకొకటి తెలియజేసుకుంటున్నా. ఏంటనంటే దయచేసి క్రైస్తవ పాస్టర్లారా, క్రైస్తవ సహోదరులారా, ఏ చర్చలకు మీరు వెళ్ళకండి. దయచేసి ప్రభువు తర్కంలకు, వివాదంల జోలికి వెళ్ళొద్దు అని చెప్పిండు. అది 100% పాస్టర్లందరూ మీరు ఐక్యమత్యంతో మీరు పాటించండి. వాళ్ళు టీవీ వాళ్ళు పిలిచినా మీరు చర్చలకు వెళ్ళకండి, డిబేట్స్ కి వెళ్ళకండి. ఏదున్నా మనలో మనమే ఐక్యతతో ఉండి చేసుకోవాలి కానీ చర్చలకి వేరే వాళ్ళతోటి మీరు వెళ్ళకండి. మతాన్ని మతంగా చూడకండి. మతాన్ని మనిషిగా చూడాలి. మతాన్ని మతంగా చూస్తే ఇగో ఇవే భేదాలు, ఇవే చంపడాలు వస్తాయి. థ్యాంక్ యూ అక్క, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అక్క. తప్పకుండా ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి తప్పకుండా అక్క కంపల్సరీ ఆపదుండా కష్టం ఉన్నా నీ తమ్ముడు ఉన్నాను గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ అక్క. ప్రైజ్ లాట్. ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి అక్క. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పే బ్యాక్ టు ద సొసైటీ అండి. నిలబడుతుంది గొంతు గట్టిగా గర్జిస్తుంది కూడా మనమే అక్క. ఎందుకోసం అంటే ఆత్మగౌరవ నినాదం జై భీమ్ నినాదం. ఆత్మగౌరవం కోసం ఆ నినాదం పెట్టుకోవాలని కూడా చాలా గడ్స్ ఉండాలి. జై భీమ్ అని చెప్పడానికి కూడా గడ్స్ ఉండాలి అక్క. రూపుమాపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తీసేయాలని ఎవరు ఎన్ని కుట్రలు వేసినా రాజ్యాంగం ఎప్పటికీ ఎవరేం చేయలేక ఎన్ని కుట్ర కుతంత్రాలు వేసినా భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే దమ్ము, సాహసం 100 మంది మోడీలు పుట్టుకొచ్చినా కూడా ఎవరి వల్ల కాదు.
అక్క మీరైతే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ప్రొటెక్షన్ అయితే నిలబడండి. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని మతాన్ని మార్చడానికి ఎన్నో కుట్రలు జరుగుతాయి. మతంలో ఉన్నటువంటి మేధావులను చంపడానికి ఎలాంటి వెనకాడబోరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా మీరు కూడా నిలబడండి, అండగా నిలబడండి. ఏదైతే అన్యాయం జరిగిన సందర్భంలో న్యాయం కోసం డిమాండ్ చేయండి. ప్రభుత్వాలు మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అవును, మనం అంతా యూనిటీ ఉండి మనం డిమాండ్ చేసి ఫైట్ చేస్తేనే కదా ఏదైనా లొంగేది. ఎస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ధన్యవాదాలు అక్క. మీకు ధన్యవాదాలు అక్క. 21 మిస్డ్ కాల్స్ అక్కతో మాట్లాడుతున్నారు. చూడండి ఎంత అద్భుతమో నిజంగా. చాలా ఒక పక్కన సంతోషం ఉంది, మరో పక్కన బాధ ఉంది. ఎందుకోసం అంటే వాళ్ళ మాటలు వింటుంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎవరో ఎక్కడనో మనం ఏదో వాళ్ళని కలిసింది లేదు, మనం ఉన్నది లేదు, ఫిజికల్గా కలిసినటువంటి సందర్భాలు జస్ట్ ఫోన్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి లైవ్ ద్వారా చూసి అక్కడ ఉన్నటువంటి యూకేలో ఉన్నటువంటి ఆ అక్కగారు మాటలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చెన్నైలో ఉండి మాట్లాడినటువంటి ఆ అన్నగారు మాటలు కానీ, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అక్కగారి మాటలు కానీ చూడండి. వాళ్ళకి ఎంత బాధ ఉందో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఇలా ఎవరి అన్నిటికీ సృష్టించేటువంటి నాయకులు, ఇవన్నీ తారతమ్యాలు తీసుకొచ్చేటువంటి నాయకులు, ఇవాళ డబ్బులను సంపాదించుకున్నటువంటి నకిలీ పాస్టాలు, వీళ్ళందరూ ఎక్కడి వచ్చే ఒక ఇంటెలిజెంట్ మేధావి కోల్పోయిన తర్వాత ప్రపంచమంతా ఆలోచింపజేస్తుంది. భారతదేశంలో నుండి మేధావులందరూ ఆలోచింపజేస్తున్నారు. కానీ ఇలా ఉన్నటువంటి నిజంగా బైబుల్ పట్టుకున్నటువంటి పాఠశాలలు, గొప్ప ప్రసంగాలు చేసే పాఠశాలలు ఎందుకు బయటికి రావట్లేదు? మీకు థ్రెట్ ఉందని చెప్పిన తర్వాత, మీరు నిజంగా భయంకరమైనటువంటి ప్రమాదాలు ఉందని చెప్పిన తర్వాత ఎందుకు వచ్చి ఇప్పుడన్నా ఇంతగానం వచ్చి ఎందుకు జాయింట్ యాక్షన్ కమిటీగా నిలవలేకపోతున్నారు? వినతిపత్రం ప్రభుత్వానికి ఎందుకు వినతిపత్రాన్ని ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రభుత్వానికి మా డిమాండ్